ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలో మోడీకి తెలిసినంతగా ప్రపంచంలో మరే నాయకుడికి తెలియదు. ప్రత్యక్షంగా ఎవరికి ధర్మం పక్షాన్ని నిలబడతాడు. చైనా వాడు డోక్లాం లాంటి చోట్లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది, మంది కాదు, భూటాన్ వాళ్ళది. కానీ భవిష్యత్తులో మనకు థ్రెట్ అన్నప్పుడు అక్కడ నిలబెట్టి, అణు దేశమైనా సరే అతిపెద్ద దేశమైనా సరే నిలబెట్టి తరిమి వెనక్కి పంపించాడు. గాల్వన్లోయని ఆక్రమించుకుని మొత్తం మాది అని ప్రకటిస్తే ఇంటికి వెళ్ళేదాకా వెంటపడి నిలబెట్టాడు. అణ్వస్త్ర దేశమే, ప్రపంచంలో రెండో పెద్ద దేశమే. అది నరేంద్ర మోడీ స్టైల్. బట్ గొప్పలు చెప్పుకోవాలా, నా గొప్ప ఇంతకు మించి లేదు, ఇంతకు మించినోడు ఎవడూ లేడని చెప్పుకోవాలా, అతి ప్రచారం చేసుకోవాలా. అలాగే పఠాన్ కోట్, పుల్వామా, తాజాగా జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినట్టు పహల్గామ్, ఈ మూడిటికి పాకిస్తాన్ అణ్వస్త్రాలను చూపెట్టి బెదిరించే దేశం దగ్గరికి ఒకసారి